ఇవాళ రంగారెడ్డి జిల్లా మొగలిగిద్దలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మొగలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మొగలిగిద్ద పాఠశాల ఏర్పాటై 150 ఏళ్లు గడిచిన నేపథ్యంలో స్కూల్లో ఘనంగా సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణాన్ని, బహిరంగ సభా వేదికను ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్, కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. సభకు వచ్చే పూర్వ విద్యార్థులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు, అటు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా మొగలిగిద్దలో సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఈరోజు రంగారెడ్డి జిల్లా పరకునాడు మండలం మొగలిగిద్ద గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను అధికారులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొగలిగిద్ద ఉన్నత పాఠశాలకు ఒక చరిత్ర ఉంది. 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మొగలిగిద్ద పాఠశాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 150 సంవత్సరాలు దాటిన సందర్భంగా పాఠశాల సిబ్బంది కావచ్చు, గ్రామస్తులు కూడా దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేసి ఇక్కడ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా మరి కాసేపట్లో మొగలిగిద్ద గ్రామానికి చేరుకున్నారు. మొగలిగిద్ద గ్రామానికి సంబంధించినటువంటి ఉన్నత పాఠశాల చరిత్ర చూసుకున్నట్టు 150 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ పాఠశాల 150 సంవత్సరం వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొంటున్న సందర్భంగా ప్రభుత్వం, అలాగే పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, అది గ్రామస్తులు కూడా బాగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ పాఠశాల 150 సంవత్సరాలకు సంబంధించిన పాఠశాల ముగిలిలో చదివిన ఎంతో మంది కూడా ఉన్నత శిఖరాలను అవరోధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో చూసుకున్నట్లయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి సీఎం అనేది బూర్గ రామకృష్ణరావు కూడా ఇదే పాఠశాల చదివిన పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కొనసాగినటువంటి చిన్నారెడ్డి కూడా ఇదే పాఠశాలలో చదివిన పరిస్థితి ఉంది. అలాగే యూపీ తొలి గవర్నర్ గా ఉన్నటువంటి సత్యనారాయణ కూడా ప్రొఫెసర్ ఇక్కడే చదవడం జరిగింది. అలాగే ప్రొఫెసర్ హరగోపాల్ కూడా ఇక్కడే మొగలిగిద్ద పాఠశాలలో చదివిన వాళ్ళు. వీరందరూ కూడా ఈ పాఠశాల చదివిన నేపథ్యంలో కూడా ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ పాఠశాలకు సంబంధించి కూడా 150వ పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 125వ వేడుకలను కూడా ఇక్కడే చేయడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ కూడా నాడు 125వ ఉత్సవాలకు ప్రొఫెసర్ జయశంకర్ నాడు హాజరై వేడుకల్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 150వ వేడుకలకు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో కూడా ఇదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సీఎం గా ఈ వేడుకలకు హాజరవుతున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 150వ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్వ విద్యార్థులు అంటే గతంలో చదివినటువంటి చాలా మంది మొగలిగిద్ద పాఠశాల అంటే శాతార్ నియోజకవర్గంలో కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత పురాతనమైనటువంటి చాలా చరిత్ర ఉన్నటువంటి ఈ మొగలిగిద్ద పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా నేడు ఈ మొగలిగిద్ద జరుగుతున్నటువంటి బహిరంగ సభకు హాజరవుతున్నారు. వాళ్ళందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సత్కరించే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రొఫెసర్ హరగోపాల్ వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో పూర్వ విద్యార్థుల స్థానంలో ప్రొఫెసర్ హరగోపాల్ తో పాటు చాలా మంది కూడా హాజరవుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సన్మానించి ప్రస్తుతానికైతే ఈ ఉన్నటువంటి భవనం పాతబడ్డ నేపథ్యంలో 150 సంవత్సరాలు దాటిన ఈ మొగలిగిద్ద పాఠశాల భవనాన్ని మరో చోటకి మార్చి అక్కడ కొత్తగా నిర్మించనున్నటువంటి భవనాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి బహిరంగంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించినారు. అందుకు సంబంధించి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన అధికారులు, అలాగే రంగారెడ్డి జిల్లా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.